ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా వర్ధిల్లాలి అని చాలా ప్రయాసపడుతూ ఉంటాం. దీవించబడాలి, ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాలి, అది కొనాలి, ఇది సంపాదించాలి, అది కట్టాలి, అన్ని రీతులుగా ఎక్కడ కొరత లేకుండా సమృద్ధిని కలిగి ఉండి అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఎంత కష్టపడినా తగిన ఫలితాన్ని చూడలేక హృదయం చాలా విచారానికి గురైపోతూ ఉంటుంది, నిరాశకు లోనైపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు అని. దేవుడు ఎవరిని ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు అంటే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారిని ఆశీర్వదిస్తారు అని. యథార్థవంతులంటే ఆయనకి చాలా ఇష్టం. యథార్థవంతులు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండటమే దేవుడు మన నుంచి కోరే యథార్థత. చిన్న చిన్న వాటికే అబద్ధాలు చెప్తూ, ఎదుటివారిని మోసం చేస్తూ, బాధపరుస్తూ, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా దుఃఖపెడుతూ ఉంటే దీవెన ఎలా కలుగుతుంది? మన జీవితం యథార్థత కలిగిన జీవితంగా ఉండాలి. అప్పుడు తప్పక ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం. దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళి దీవిస్తాడు. ఆమెన్.